ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చరిత్రలో అత్యంత పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవుల 7 అలవాట్లు. ప్రపంచ చరిత్రలో దేవుని శక్తితో పరిశుద్ధాత్మతో నిండిపోయిన అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. యేసు కోసం తమ ప్రాణాలు అర్పించిన వారు, దేశాల్ని మేల్కొల్పిన వారు, కోట్ల మందికి సువార్త అందించిన వారు, వారి జీవితం మనకు మార్గదర్శకం. ఈరోజు అలాంటి మహానుభావుల 7 శక్తివంతమైన అలవాట్లను తెలుసుకుందాం. రండి, మొదటి మహానుభావుని శక్తివంతమైన అలవాటును తెలుసుకుందాం. నిరంతర ప్రార్థన. హడ్సన్ టైలర్. ఇతడు చైనాలో సువార్తను అందించిన మిషనరీ. ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయన గంటల తరబడి ప్రార్థనలో గడిపేవారు. పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవులు రోజు మొత్తంలో దేవునితో నిరంతర సంబంధం ఉంచుతారు. పాల్ చెప్పినట్టు నిరంతర ప్రార్థన చేయుడి. మొదటి తెస్సలోనికీయులకు 5:17. రెండవ మహానుభావుని శక్తివంతమైన అలవాటును తెలుసుకుందాం. స్మిత్ విగల్స్వర్త్. అద్భుతాల మంత్రిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవుని మనిషి బైబిల్ తప్ప మరే పుస్తకాన్ని చదవలేదు. ఆయన జీవితం పూర్తిగా వాక్యంపై నిలబడింది. మూడవ మహానుభావురాలి శక్తివంతమైన అలవాటును చూద్దాం. మదర్ తెరీసా. పేదల మధ్య సేవ చేస్తూ ఎప్పుడూ తాను దేవుని దాసి మాత్రమేనని గుర్తుంచుకున్నారు. వినయం, పరిశుద్ధాత్మ సాన్నిధ్యం రెండూ విడదీయలేనివి. నాలుగవ మహానుభావుని శక్తివంతమైన అలవాటు పవిత్ర జీవితం గడపడం. జాన్ వెస్లీ. పవిత్రత, భక్తి మరియు అనుసరణలో నడిచిన ఆత్మీయ నాయకుడు. ఆయన జీవితం, బోధనలు లక్షల మందిని పవిత్రత వైపు నడిపించాయి. ఐదవ మహానుభావుని శక్తివంతమైన అలవాటు ఇతరులకు సేవ చేయడం. విలియం బూత్. సాల్వేషన్ ఆర్మీ స్థాపకుడు. వీధులలో పేదల మధ్య మరియు మద్యపాన బానిసల దగ్గర సేవ చేస్తూ సువార్తను పంచారు. ఆరవ మహానుభావురాలి శక్తివంతమైన అలవాటు విశ్వాసంలో ధైర్యంగా నిలబడడం. కోరీ టెన్ బూమ్. నాజీ కాలంలో యూదులను రక్షించిన విశ్వాస వీరనారి. తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టి సత్యం కోసం నిలబడింది. ఏడవ మహానుభావుని శక్తివంతమైన అలవాటు దేవుని మహిమ కోసం మాత్రమే జీవించడం. డేవిడ్ బ్రెయినర్డ్. అమెరికా స్థానిక తెగలలో సువార్తను అందిస్తూ ప్రతి శ్వాసను దేవుని మహిమ కోసం అర్పించాడు. స్నేహితులారా, ఈ మహానుభావుల 7 అలవాట్లు ప్రార్థన, వాక్య ధ్యానం, వినయం, పవిత్రత, సేవ, ధైర్యం మరియు దేవుని మహిమ కోసం జీవించడం, ఇవన్నీ మన జీవితంలోనూ ఆచరించవచ్చు. పరిశుద్ధాత్మ మన జీవితాన్ని నింపినప్పుడు దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉందా? మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం వేచి ఉండండి. ధన్యవాదములు.